రమాదేవి, జగదీష్, దీక్ష, రోజా నలుగురు కూడా హర్ష వీలునామా ఎవరి పేరు రాశాడో చూడడానికి దొంగచాటుగా హర్ష గదిలోకి వస్తాడు. అయితే చిట్టి కనిపెట్టేసి వీళ్ళు ఇక్కడికి నలుగురు వచ్చారు అని చెప్పేయడంతో కర్టెన్ వెనుక దాక్కున్న వాళ్ళ కాళ్ళు కనిపిస్తూ ఉండడంతో అవును చిట్టి, నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడు ఏం చేయాలి అని చామంతి అడుగుతూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా వాళ్ళు ఇలా చేయకుండా నువ్వే వాళ్ళని కొట్టి బుద్ధి చెప్పాలి అని చిట్టి చెప్పడంతో అంటే తెలిసి ఎలా కొట్టాలి చిట్టి అని చామంతి అడుగుతూ ఉంటుంది. తెలియకుండానే కొట్టు అని చిట్టి ఐడియా ఇవ్వడంతో నువ్వు ఇప్పుడు ఐడియా ఇచ్చావు కదా, ఇంకెప్పుడు వీళ్ళు ఇలా చేయకుండా నేను ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని కర్ర తీసుకువచ్చి ఈ గదిలోకి 4-5 ఎలుకలు వచ్చాయా చిట్టి, ఉండు వాటి పని చెప్తాను, ఇంకెప్పుడు రాకుండా చెప్తాను అని కర్టెన్ దగ్గరికి వచ్చి నలుగురి కాళ్ళ మీద కర్రతో బాగా చితక్కొడుతూ ఉంటుంది. చిట్టి, ఈ 4-5 ఎలుకల్ని నేను ఇంతలా కొడుతున్నా కూడా అసలు సౌండే రావట్లేదు చిట్టి అని చామంతి అనడంతో దీక్ష కిచకిచ అని ఎలకంలాగా సౌండ్ చేస్తూ ఉంటుంది. చిట్టి ఇప్పుడు సౌండ్ వస్తుంది అని చామంతి అంటే నాకు వినపడలేదు చామ్ అని చిట్టి ఇంకా కావాలనే చెప్తూ ఉంటాడు. దాంతో కావాలని దీక్ష చిట్టికి కూడా వినపడేలాగా కిచకిచ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. నాకు ఇప్పుడు వినపడింది చామ్, ఇక చాలే, నువ్వు బాగా కొట్టావు కదా, అవే పారిపోయి ఉంటాయి అని చిట్టి చెప్తూ ఉంటాడు. దాంతో చామంతి వాళ్ళని చూడనట్లు సెలైన్ మారుస్తున్నట్లు నటిస్తూ ఉంటే వాళ్ళ నలుగురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ చిట్టి, ఈరోజు నీ వల్లే వాళ్ళని నేను కొట్టగలిగాను, ఇంకెప్పుడు కూడా వాళ్ళు ఈ గదిలోకి రాకుండా మంచిగా బుద్ధి చెప్పాంలే, వాళ్ళు ఖచ్చితంగా ఆ వీలునామా చూడ్డానికే వచ్చి ఉంటారు అని చామంతి అంటుంది. తర్వాత గుణ త్రిపాఠి ఇద్దరు కోర్టు దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు వ్యతిరేకంగా ఆ చామంతి కేసు వేసినంత మాత్రాన వాదించడానికి ఏ లాయరు కూడా ముందుకు రాడు, నేను నీకు హామీ ఇస్తున్నాను కదా, కాబట్టి ఈ కేసులో నువ్వు ఎలాంటి విధంగా భయపడాల్సిన అవసరమే లేదు అని గుణ చెప్తూ ఉంటే అప్పుడే చామంతి ఒంటరిగా నడుస్తూ వస్తూ ఉంటుంది. చూస్తున్నావా, ఆ చామంతి ఒంటరిగా వస్తుందంటే ఈ లాయరు ముందుకు రాలేదనే అర్థం అని గుణ త్రిపాఠి మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడే రాయర్ గెటప్లో ప్రేమ్ కార్ నుండి దిగుతూ ఉంటాడు. ప్రేమ్ చామల కలిసి వస్తూ ఉంటే గుణ త్రిపాఠి ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేరుగా చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా కోర్టు హాల్లో కూర్చొని ఉంటారు. ఊహించిందే జరిగింది, ఇప్పుడు ఈ ప్రేమ్ వాదిస్తే ఇంకేం జరుగుతుందో ఏంటో అని త్రిపాఠి టెన్షన్ పడుతూ ఉంటే ఈ ప్రేమ్ కేసు వాదిస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని గుణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.